అలానే అన్ని రకాల మందుల్ని మూలికల్ని పండ్లని సేకరించి ఉంచుకోవాలి. నర్తకాంశైవ మల్లాన్మాయా వినస్తదా శోభయై పురవరం మోదయేయుష్య సర్వశః. అలానే నటులు, నర్తకులు, మల్లులు, ఇంద్రజాల విద్యలో వాళ్ళని కూడా ఆహ్వానించి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే సైనికులు బాగా యుద్ధం చేసి అలసిపోయిన రోజున వాళ్ళకి వినోదం సమకూర్చోవాలి కదా. కాబట్టి వాళ్ళని నటుల్ని, నర్తకుల్ని, ఇంద్రజాలం తెలిసిన వాళ్ళని, మ్యాజిక్ అంటారే, వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకోవాలి. యతః శంకః భవేచ్చాపి భృత్యతోధాపి మంత్రితః పౌరేభ్యో నృపతేర్వాపి స్వాధీనాంకారయాతి తాన్. సేవకుడు, మంత్రి, పౌరులు మొదలగు వారి విషయంలో రాజుకి ఎప్పుడు అనుమానం కలిపితే అప్పుడు వెంటనే వాళ్ళని బందీఖానాలో పడేయాలి. కృతే కర్మణి రాజేంద్ర పూజే ధన సంచయ దానేన చేదార్హ్యేన శాంతేన వివిధేన చ. సేవకాదులు చక్కగా పని నిర్వహించినప్పుడు రాజు వాళ్ళని సత్కరించాలి. వాళ్ళ పైన అనుమానం వచ్చేటట్టు వాళ్ళు ప్రవర్తిస్తే జైల్లో వేయాలి. వాళ్ళు చక్కగా వాళ్ళ విధులు నిర్వహించినప్పుడు వాళ్ళకి బహుమానాలు ఇవ్వాలి, ధనంతో సత్కరించాలి, ప్రసన్నంగా మాట్లాడాలి. అటువంటి వాళ్ళతో ఎన్నో రకాలుగా సత్కరించాలి. వాళ్ళు నిర్వేదయిత్వాత్ ఉపరం హత్వా వా కురునందన తతో నృణో భవేద్రాజా యథాశాస్త్రే నిదర్శితం. ఒకవేళ పొరపాటున అప్పుడప్పుడు ఆ నెయ్యి చూస్తున్నామా ఆరతిలో, నెయ్యి లేకపోతే కాస్త వేస్తాం. ఈ పెద్ద అధ్యాయం వచ్చింది ఇవాళ. నిర్వేదయత్వాదుపరం హత్వా వా కురునందన తతో నృణో భవేద్రాజా యథాశాస్త్రే నిదర్శితం. ఒకవేళ పొరపాటున రాజు సేవకుని దుఃఖపెట్టినా, చంపినా శాస్త్రోక్తంగా వాడి రుణం తీర్చుకోవాలి. రాజ్ఞా సప్తైవ రక్షాని తాని చైవ నిబోధమే ఆత్మా మాచ్యాశ్చ కోశాశ్చ దండో మిత్రాని చైవహి తథా జనపదాశ్చైవ పురంచ కురునందన ఏతత్ సప్తాప్తకం రాజ్యం పరిపాల్యం ప్రయత్నతః. 7 ముఖ్యంగా రాజు కాపాడుకోవాలి. 1 తనను తాను కాపాడుకోవాలి, 2 తన మంత్రుల్ని, 3 తన ధనాగారాన్ని, 4 దండాన్ని, 5 మిత్రుల్ని, 6 గ్రామ ప్రజల్ని, గ్రామాల్లో ఉండేవాళ్ళని, 7 తన నగరాన్ని. ఇలా ఈ 7 సమూహమైన రాజ్యాన్ని ఎప్పుడు కూడా ప్రయత్నంతో కాపాడుకుంటూ ఉండాలి. షాడ్గుణ్యంచ త్రివర్గంచ త్రివర్గ పరమంతథా యో వేత్తి పురుష వ్యాఘ్ర సభుంక్తే పృథివీమిమాం. ఇదంతా భీష్మవారు ధర్మరాజుకి చెప్తున్నాడు అనమాట. ఈ విషయాలన్నీ కృష్ణ భగవానుడు చెప్పిస్తున్నాడు ఆయన చేత. షాడ్గుణ్యం, త్రివర్గం, త్రివర్గ పరమం, ఈ 3 చక్కగా తెలిసిన రాజు ఈ భూమిని అనుభవిస్తాడు. షాడ్గుణ్యమితి యత్ ప్రోక్తం తన్నిబోధ యుధిష్ఠిరా సంధానాసనమిచ్చేవ యాత్రా సంధానమేవ చ విగృహ్యాసనమిచ్చేవ యాత్రాన్ సంపరిగ్రహస్య చ ద్వైధీభావస్తథాన్యేషాం సంశ్రేయోధపరస్య చ. ధర్మజ, షాడ్గుణ్యం అంటే సంధానాసనం, యాత్రా సంధానం, విరోధించి ఉండటం, ద్వైధీభావం కలిగి ఉండటం, యాత్రా పరిగృహ్యాసనం, ఇతరులను ఆశ్రయించడం. అంటే సంధావాసనం అంటే ఏంటయ్యా అంటే సంధి చేసుకుని సుఖంగా ఉండడం. యాత్రా సంధానం అంటే రాజుల విషయంలో యాత్ర అంటే అది దండయాత్రే కదా. ఇక విగృహ్యాసనం అనేది విరోధించి ఉండటం అంటే వైరంతో ఉండటం. ఇక 4వది ద్వైధీభావం అంటే
శత్రువుల్ని విడదీయటం, భేదం సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అది శత్రువులు ఒకళ్ళిద్దరు కలిపి వస్తున్నారంటే వాళ్ళిద్దరిలో విభేదాలు సృష్టించడం. ఆ తర్వాత విగృహ్యాసనం, అది చెప్పుకున్నాం. యాత్రాం సంపరిగృహ్యాసనం అంటే యుద్ధయాత్రను ప్రకటించి ఉండటం. అన్యేషాం పరిశ్రయం లేదా ఇతర రాజుల్ని ఆశ్రయించడం. యుద్ధ సమయంలో ఆచరించాల్సినవి ఈ 6 విధానాలు. ఆ కాలానికి తగినట్లుగా వ్యవహరించాలి. త్రివర్గశ్చాపి యః ప్రోక్త తమిహై కమనః శృణు క్షయ స్థానంచ వృద్ధిశ్చ త్రివర్గ పరమస్తథ ధర్మశ్చార్థస్య కామశ్చ సేవితవ్యోధ కాలతః ధర్మేణ చ మహీపాల చిరం పాలయతే మహిం. ఇక త్రివర్గాల గురించి కూడా చెప్తాను విను. త్రివర్గాలంటే క్షయము, స్థానము, వృద్ధి. వీటిని త్రివర్గం అంటారు. ఇక త్రివర్గ పరమం అనేది కూడా చెప్పాను. అదేమిటయ్యా అంటే ధర్మార్థ కామాలు. వీటిని సమయానికి తగినట్లుగా సేవించిన రాజు చాలా కాలం భూమిని పాలిస్తాడు. అస్మిన్నర్థే చ శ్లోకో ద్వౌ గీతా అంగిరసా స్వయం యాదవీపుత్ర భద్రంతే తావపి శ్రోతృమర్హసి. ఈ విషయంలో దేవ గురుడైన బృహస్పతి చెప్పిన 2 శ్లోకాలు కూడా చెప్తాను వినవయ్యా ధర్మరాజా. కృత్వా పర్వాణి కార్యాణి సమ్యక్ కృపాం లియమతిమే దినం పాలయిత్వా తథా పౌరాన్ పరత్ర సుఖమేదతే. అన్ని కర్తవ్యాలు పూర్తి చేసుకొని భూమిని చక్కగా పరిపాలించి ప్రజలందరినీ రక్షించిన రాజు పరంలో సుఖపడతాడు. కింతస్య తపసా రాజ్ఞ కించ తస్యాశ్వరైరపి. యామిని, హారతిలో నెయ్యి లేకపోతే నెయ్యి వేయి. హుండీ మీద ఉంది నెయ్యిది ఉందా? అన్ని కర్తవ్యాలు పూర్తి చేసుకోవాలి. భూమిని చక్కగా పాలించిన రాజు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వాడు పరంలో సుఖపడతాడయ్యా. కింతస్య తపసా రాజ్ఞ కించ తస్యాధ్వరైరపి సుపాలిత వ్రజోయ హస్య సర్వధర్మ విదేవ. చక్కగా ప్రజలను రక్షించిన రాజుకి తపస్సుతో పనే లేదు, యజ్ఞాలతో కూడా పని లేదు. సర్వ ధర్మాలు నిర్వహించినట్టే లెక్క అతను. అలానే యుధిష్ఠిరుడు అప్పుడు అడుగుతున్నాడు ధర్మరాజు భీష్ముని, దండనీతిశ్చ రాజా చ సమస్తౌ తౌ భావమే కస్య కిం కుర్వతః సిద్ధే తన్మే బ్రూమి పితామహ. దండనీతి రాజు 2 కూడా కలిసే ఉంటాయి కదా. ఎవరికి ఏం చేస్తే సిద్ధిస్తుంది తాత చెప్పు. భీష్మ ఉవాచ మహాభాగ్యం దండనీత్యా సిద్ధై శబ్దై సహేత్కై శృణుమే శంసతో రాజన్ యథావధిహ భారత. భీష్ముడు చెప్తున్నాడు, నీకు దండనీతి గురించి సహేతుకమైన శబ్దాలతో వివరిస్తాను విన్ను. దండనీతి స్వధర్మేభ్య చాతుర్వర్ణ్యం నియచ్చతి ప్రయుక్త స్వామినా సమ్యక్ అధర్మేభ్యో నియచ్చతి. చతుర్వర్ణాల వారిని తమ ధర్మ సాధనకు నియమించడమే దండనీతి అంటే. చాతుర్వర్ణ్యే స్వకర్మస్థే మర్యాదా నామ సంకరే దండనీతి కృతే క్షేమే ప్రజానామ కుతో భయే స్వామ్యే ప్రయత్నం కుర్వంతి త్రయోవర్ణ యథాతి తస్మాదేవ మనుష్యానాం సుఖం విద్య సమాహితం. చతుర్వర్ణాల వారు కూడా తమ తమ కర్మల్లో నిలిచి హద్దులు సంక్రమైపోకుండా దండనీతి వల్ల క్షేమం కలుగుతుంది. దాంతో ప్రజలు నిర్భయంగా ఉంటారు. అప్పుడు 3 వర్ణాల వారు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తారు. దానితోనే మనుషులకి సుఖం కలుగుతుంది. కాలో వా కారణం రాజ్ఞః రాజా వా కాల కారణం ఇది తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం.
రాజుకు కాలం కారణమా లేక కాలానికే రాజు కారణమా అని నీకు సందేహం వద్దు. రాజే కాలానికి కారణం. దండరీత్యా యథా రాజా సమ్యక్ కార్చ్నేన వర్తతే తదా కృతయుగం నామ కాలపృష్టం ప్రవర్తతే. దండనీతితో రాజు చక్కగా సమగ్రంగా ప్రవర్తిస్తే అప్పుడు కృతయుగం అనే కాలం సృష్టింపబడుతుంది. తతః కృతయుగే ధర్మ నా ధర్మ విద్యతే క్వచిత్ సర్వేషామేవ వర్ణానాం నా ధర్మే రమతే మనః. కృతయుగంలో కేవలం ధర్మమే ఉంటుంది, అధర్మం అనేది ఎక్కడా కనపడదు. అన్ని వర్ణాల వారి మనసులు కూడా ఎప్పుడూ అధర్మం మీద ఆసక్తి చూపవు కృతయుగంలో. ముందు శ్లోకం ఏం చెప్పాడు? రాజు కనుక చక్కటి దండనీతి ప్రదర్శిస్తే కాలం కృతయుగం అయిపోతుందని చెప్పాడు కదా. ఏమిటి కృతయుగం అంటే అసలు అధర్మాన్ని గురించే ఆలోచించరట మానవులు, ఎప్పుడూ ధర్మం మీదనే నడుస్తారట వాడు. యోగక్షేమ ప్రవర్తంతే ప్రజానాం నాత్ర సంశయ వైదికాని సర్వాణి భవంచపి గుణామ్యత. ప్రజలకు యోగక్షేమాలు చక్కగా ప్రవర్తిస్తాయి, సందేహం లేదు. వైదిక గుణాలన్నీ కూడా నడుస్తాయి. ఋతువస్య సుఖా సర్వే భవంత్యుత నిరామయ ప్రసిద్ధంతి నరాణాంచ స్వరవర్ణం అవాంశిచ. ఋతువులన్నీ కూడాను అంటే ఎప్పుడైతే దండనీతితో రాజు చక్కగా ధర్మాన్ని నిర్వర్తిస్తాడో అప్పుడు ఋతువులన్నీ సుఖకరంగానే ఉంటాయి. అలా తర్వాత రోగాలు కూడా రావు రాజ్యంలో. అలానే మానవుల యొక్క మాటలు కూడా స్వచ్ఛంగానే ఉంటాయి, వాళ్ళ మనస్సులు కూడా ప్రసన్నంగా ఉంటాయి. వ్యాధయో న భవంత్యంత్ర నాల్పాయుర్దృశ్యతే నరః విధవానవ భవంత్యత్ర కృపణో నతు జాయతే. ఇంకా అలా ఉన్న రాజు దగ్గర అంటే కృతయుగంగా భావింపబడుతుంది అన్నాడు కదా, అప్పుడు రోగాలు రావు. మరి తక్కువ ఆయుర్దాయం ఉండేవాళ్ళు ఎవరు కనపడరు, విధవ స్త్రీలు అనే వాళ్లే ఉండరు, దుఃఖితుడనేవాడే ఉండడు ఆ రాజ్యంలో. అకృష్టపచ్చ పృథివీ భవంచోషయేధస్తథా త్వక్పత్ర ఫలమూలాని వీర్యవంతి భవంతి చ. భూమి దున్నగుణానే పండుతుందిట, ఓషధులు తమంత తానే ఏర్పడతాయి. చెట్ల బెరడులు, ఆకులు, ఫలాలు, వేళ్లు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. నా ధర్మో విద్యతే తత్ర ధర్మ ఏవత కేవలం ఇతి కార్తయుగానే తాన్ ధర్మాన్ విద్య యుధిష్ఠిరా ధర్మజా. అప్పుడు అధర్మం అనేది ఉండదయా, కేవలం ధర్మమే ఉంటుంది రాజ్యంలో. దండనీత్యాం యదా రాజా త్రీనంశాననువర్తతే చతుర్థమంశముత్సృజ్య తథా త్రేతా ప్రవర్తతే అశుభస్య చతుర్థాంశ త్రీనంశాననువర్తతే కృష్ణపక్షైవ పృథివీ భవంచోష యథస్తదా. అయితే ఈ దండనీతి 100 పాళ్ళు ఆచరించకుండా ఒక వంతు తగ్గితే ఏమవుతుంది? త్రేతాయుగంగా మారిపోతుంది ఆ రాజ్యం. భూమి దున్నితేనే పండుతుందిట, దున్నకుండా పండదు. ఓషధులు కూడా పురుష ప్రయత్నంతో వస్తాయి. అర్ధం త్యక్త్వా యదా రాజా నీత్యర్థం అనువర్తతే తతస్తు ద్వాపరన్నామాస కాల సంప్రవర్తతే. ఇక దండనీతి కనుక రాజు దండనీతి సగమే ఉంటే అంటే పూర్తిగా 100 పాళ్ళు ధర్మంతో ప్రవర్తింపజేయకుండా తన డ్యూటీ తను రాజు చేయకుండా ఉంటే అంటే ఏమిటి? ఒక చోట దొంగలు పడతారు, పట్టించుకోడు, ఇంకో చోట దొంగలు పడితే పట్టించుకుంటాడు. అట్లా ఉన్నప్పుడు సగం మాత్రమే దండనీతి ఉన్నప్పుడు అది కాస్త ద్వాపర యుగం వస్తుంది, ద్వాపర యుగం అవుతుంది. అది అశుభస్యేధాచ్య ద్వంద్వానం చానువర్తతే కృష్ణపచ్చే చ పృథివీ భవత్యర్థ ఫలా తథా. అధర్మం యొక్క సగభాగం మిగిలిన ధర్మం యొక్క సగభాగంతో కలుస్తుంది. దాంతో దున్నిన భూమి కూడా
సగం ఫలమే ఇస్తుంది. ఎప్పుడు? ద్వాపరయుగంలో. దండనీతిం పరిత్యజ్యాయతాకాశ్రయ భూమిప ప్రజా క్లిష్ణ్య చ యోగేన ప్రవర్తేత తదాకరి. ఇక అసలు పూర్తిగానే దండనీతి వదిలాడు అనుకో, ఇప్పుడు అలానే కనపడుతుంది రాజ్యం అంతా. అది కలి కింద లెక్క. కలికాలం అంటామే. కలికాలం అంటే ఏమిటయ్యా అంటే పరిపాలించేవాడు వాడు సరిగ్గా పరిపాలించడం, సరిగ్గా కాదు పూర్తిగా పరిపాలనలో వాడు వ్యర్థమైపోయాడు. పరిపాలన చేయకుండా పూర్తిగా వాడు తన యొక్క సరదాల్లో మునిగిపోతాడు. ఒక్కొక్క రాజు, ఒక్కొక్క పరిపాలకుడు పరిపాలన పట్టించుకోడు. అది కలియే. కళావధర్మో భూయిష్టం ధర్మో భవతి నక్వచిత్ సర్వేషామే వర్ణానం స్వధర్మ చ్యవతేమన. మరి ఆ కలికాలంలో ఏమిటయ్యా అంటే ఎక్కడ చూసినా అధర్మమే. అన్ని వర్ణాల వాళ్ళ యొక్క మనసు వాళ్ళ యొక్క ధర్మం నుండి జారిపోతూ ఉంటుంది. శూద్రా భైక్షేన జీవంతి బ్రాహ్మణ పరిచర్యే యోగక్షేమస్య నాశశ్చ వర్తతే వర్ణ సంగ్రహ. శూద్రులు సన్యాసం తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక బ్రాహ్మణులు ఏం చేస్తారయ్యా? శూద్రుల పని చేస్తారు. యోగక్షేమాలన్నీ నశించిపోతాయి. వర్ణ సంకరం ఏర్పడుతుంది. వైదికాని చ కర్మాణి భవంతి విగుణాన్యుత ఋతవో నసుఖే సర్వ భవంచామైనస్తదా. వైదిక కర్మలన్నీ విరుద్ధ గుణాలుగా మారిపోతాయి. ఋతువులన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా. ఎవరైనా శాస్త్రోక్తంగా ఏమైనా చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారు? ఆవిడ చాదస్తుడు, వీడికి ఏం తెలియదు కదా అంటూ ఉంటారు. వీడికి లౌక్యం తెలియదు అంటూ ఉంటారు. అదే చెప్తున్నాడు. ఇక వైదిక వేదంలో చెప్పినవన్నీ చేస్తుండేవాడు వాడు విరుద్ధంగా కనపడతాడట జనులకి. అట్లానే రోగాలు, మొత్తం లోకమంతా రోగాలు విజృంభిస్తాయి. ఋతువులు కూడా సక్రమంగా ఉండవు. ఏ ఋతువులో పడాల్సింది చలికాలంలో చలి రాదు, వర్షాకాలంలో వర్షం రాదు, ఎండాకాలంలో ఎండ రాదు. అదే హరసంతి చ మనుష్యానాం స్వరవర్ణమనాంశుత వ్యాధేశ్చ భోజ్యంత్రాం నియంతే చ గదాంశు. అంటే ఏం చెప్పబోయేది ఏంటయ్యా అంటే భీష్ముడు రాజులోనే సమస్తం నిండి ఉందయ్యా ఈ భూమి అంతా. రాజు గనక పూర్తిగా ధర్మపరుడైతే కృతయుగంలాగా ఉంటుంది. ఒక పాలు ధర్మం తగ్గితే త్రేతాయుగంలాగా ఉంటుంది. సగం పాలు తగ్గితే ద్వాపర యుగంలాగా ఉంటుంది. అసలు పూర్తిగా ధర్మం లోభిస్తే రాజు దగ్గర కలిలాగా ఉంటుంది. అది చెప్తున్నాడు అన్నమాట. మనుషుల యొక్క స్వరాలు, వర్ణాలు, మనస్సులు ముడుచుకుపోతాయి, రోగాలు వస్తాయి. మానవులు త్వరగా కాలం తీరి చచ్చిపోతూ ఉంటారు, ఆయుష్ తగ్గుతుంది అన్నమాట. విధవాశ్చ భవంత్యత్ర నృశంసా జాయతే ప్రజా క్వచిత్ వర్షతి పర్జన్య క్వచిత్ సస్యం ప్రరోహతి. విధవలు ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ప్రజలు క్రూరులు అవుతారు. ఓ చోట మేఘం వర్షిస్తుంది, ఇంకో చోట పంటలు పండుతాయి. రసా సర్వే క్షయం యాంతి యథా నేచ్చతు భూమిప ప్రజా సంరక్షితుం సమ్యక్ దండనీతి సమాహిత. దండనీతితో ప్రజలను చక్కగా రక్షించాలని రాజు భావించకపోతే అప్పుడు సర్వరసాలు క్షీణించిపోతాయి. రాజా కృతయుగ స్రష్ట త్రేతాయా ద్వాపరస్య చ యుగస్య చ చతుర్థస్య. రాజా భౌతిక కారణం కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపరయుగానికి, కలియుగానికి రాజే కారణం అవుతాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. కృతస్య కరణాద్ రాజా స్వర్గం అత్యంతం స్మృతే త్రేతాయ కరణద్రాజా స్వర్గం వా అత్యంత స్వర్గం అత్యంతం స్మృతే. కృతయుగాన్ని సృష్టించడం చేత రాజు సంపూర్ణంగా స్వర్గఫలాన్ని పొందుతాడు. త్రేతాయుగ సృష్టితో స్వర్గం పూర్తిగా అనుభవించడు. అలానే ప్రవర్తనాత్ ద్వాపరస్యాయత భగముపాశ్రుతే కలే ప్రవర్తనాత్ రాజా పాపమత్యంతమశ్నుతే. ద్వాపర యుగంలాగా ప్రవర్తిస్తే సగం పొందుతాడు. కలియుగ ప్రవర్తనతో రాజు
అసలు పుణ్యఫలాన్నే పొందడు, మొత్తం పాపాన్నే పొందుతాడు. తతో వసతి దుష్కర్మ నరకే శాశ్వతి సమ ప్రజానాం కల్మషే మగ్నో అకీర్తిం పాపంచ విందతి. ఆ దుష్కర్ముడు నరకంలో శాశ్వతంగా నివసిస్తాడు. ప్రజల పాపాల్లో మునిగిపోయి అపకీర్తిని పాపాన్ని పొందుతాడు. అట్లా 4 వంతులు కూడా ధర్మం పూర్తిగా విడిచేసి ప్రవర్తించే రాజు ఇలా అపకీర్తిని పాపాన్ని పొందుతాడు. దండనీతిం పురస్కృత్య విజనన్ క్షత్రియ సదా అనవాప్తంచ లిప్సేత లబ్ధంచ పరిపాలయేత. అంచేత క్షత్రియుడు దండనీతిని పురస్కరించుకొని చక్కగా తెలిసి తనకు లభించిన దాన్ని పొందాలి, పొందిన దాన్ని రక్షించుకోవాలి. అలానే సమ్యక్ లోకస్య సీమంతకరీ మర్యాద లోకభావిని సమ్యక్ నీత దండనీతి యథామాత యథాపిత. ప్రజల యోగక్షేమాలు చూసుకోవాలి రాజు దండనీతి వల్ల. దండనీతి చేత ప్రజలు క్షేమంగా ఉంటారు. లోకం కోరే మర్యాద దండనీతిని చక్కగా నడిపితే తల్లి తండ్రిలాగా కాపాడుతుంది. యస్యాం భవంతి భూతాని తద్విద్ధి మనుషర్షభ ఏష ఏవ పరో ధర్మ యద్రాజ దండనీతిమాన్. ప్రాణులన్నీ కూడాను ఓ ధర్మరాజా దండనీతిలోనే సుఖిస్తాయ్యా తెలుసుకో. దండనీతి వల్లనే రాజు అనిపించుకుంటాడు. ఇదే రాజు యొక్క పరమధర్మం సుమా. తస్మాత్ కౌరవ్య ధర్మేణ ప్రజా పాలయ నీతిమాన్ ఏవం వృత్త ప్రజారక్షాన్ స్వర్గం చేతాసి దుర్జం. అంచేత ధర్మజ నీతిమంతుడై ప్రజలను ధర్మంతో పరిపాలించు. ఇలా ప్రజలను రక్షించి ఆ తర్వాత నువ్వు దుర్జయమైన స్వర్గాన్ని పొందుతావయ్యా. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వని రాజధర్మానుశాసనపుని 1970తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతపర్వంలోని 69వ అధ్యాయం. రేపు 70వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.